అనుకోకుండా వచ్చిన లాభాన్నే అదృష్టం అంటారు. టిల్లు నిర్మాతలకు ఇప్పుడు ఇలాంటి అదృష్టమే పట్టుకుంది. అంతా హిట్ మహిమ. టిల్లు టీం బహుశా విడుదలకు ముందే ఈ సినిమా పెద్ద హిట్ అయితే చాలనుకున్నారేమో కానీ టిల్లు స్క్వేర్ అంచనాలకు మించి బాక్సాఫీస్ ని కుమ్మేస్తున్నారు. ముఖ్యంగా నిన్న దాదాపు అన్ని సెంటర్లలో హౌస్ఫుల్ బోర్డులతో వసూళ్లను హోరెత్తించాడు. మండిపోయే ఎండల్లోనూ ప్రేక్షకులు థియేటర్లకు రావటం స్టార్ హీరోలకు మాత్రమే జరుగుతుంది. అలాంటిది సిద్ధు జొన్నలగడ్డ ఈ రేంజ్లో జనాన్ని రప్పించటం చిన్న విషయం కాదు. ఈవినింగ్ షోలే కాదు, మ్యాట్నీలు సైతం వేరే సినిమాలు ఆడుతున్న స్క్రీన్లు తీసుకొని మరీ సర్దుబాటు చేసేంత రేంజ్లో వసూళ్లు వర్షం కురిసింది. ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు వీకెండ్ పూర్తయ్యేలోపు టిల్లు స్క్వేర్ 45 నుంచి 55 కోట్ల మధ్యలో వరల్డ్ వైడ్ గ్రాస్ సాధించాడు. నిర్మాణ సంస్థ అధికార ప్రకటన ఇంకా రాలేదు. యుఎస్లో 2 మిలియన్ల మార్కుకు అతి దగ్గరలో ఉన్న టిల్లు స్క్వేర్ ఆ లాంఛనాన్ని ఇవాళ పూర్తి చేయటం ఖాయం. సోమవారం అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన దానికన్నా ఎక్కువే ఉంది. మామూలుగా వీకెండ్ డ్రాప్ సహజమే. దానికి భిన్నంగా మంచి ఆక్యుపెన్సీలు నమోదు కావటం ఖాయమని బయ్యర్లు చెప్తున్నారు. ఫిబ్రవరి నుంచి ఫుల్ జోష్ ఇచ్చిన సినిమా ఏదీ లేని లోటుని టిల్లు స్క్వేర్ పూర్తిగా తీరుస్తోంది. ఇక మొదటి వారం ఆధిపత్యం తేలిపోయింది కాబట్టి ఏప్రిల్ 5 శుక్రవారం విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ వచ్చాక దాని టాక్ ని బట్టి టిల్లు స్క్వేర్ కొంత తగ్గటం పెరగటం ఆధారపడి ఉంది. కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకున్న మూవీ కాబట్టి అంచనాలు భారీగా ఉన్నాయి. నిర్మాత దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ వల్ల సరిపడా థియేటర్లు దొరకనున్నాయి. టిల్లు స్క్వేర్ ని రెండో వారంలో అధిక శాతం స్క్రీన్లో కొనసాగించేందుకు పంపిణీదారులు సుముఖంగా ఉండటం ప్లస్ పాయింట్. కెరీర్ లో ఒక రేంజ్ కి చేరాలంటే రిస్క్ చేయాలి. ఇంతకాలం ఇదే పని చేసిన విజయ్ దేవరకొండ ఇప్పుడు నో మోర్ రిస్క్ అంటున్నాడు. ఇంతకీ రౌడీ హీరో జాగ్రత్త దేనికి? కెరీర్ ఆరంభం నుంచి ఎక్కువగా కొత్త దర్శకులతోనే పనిచేస్తూ వచ్చాడు విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులతో తరుణ్ భాస్కర్, అర్జున్ రెడ్డితో సందీప్ రెడ్డి వంగ అతడి కెరీర్ను గొప్ప మలుపు తిప్పారు. అలాంటిది ఇప్పుడు కొత్త దర్శకులకు నో ఛాన్స్ అని విజయ్ దేవరకొండ అంటుండటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఫ్యామిలీ స్టార్ తమిళ వెర్షన్ ప్రమోషన్ కోసం చెన్నై వెళ్లిన విజయ్ అక్కడ ఓ ఇంటర్వ్యూలో డెబ్యూ డైరెక్టర్ల గురించి మాట్లాడాడు. మీరు తమిళం నుంచి కొత్త దర్శకులకు అవకాశం ఇస్తారా అని అడిగితే ప్రస్తుతం తాను డెబ్యూ డైరెక్టర్ల గురించి ఆలోచించట్లేదని చెప్పాడు. కొత్త దర్శకులు బడ్జెట్, ఇతర విషయాలను హ్యాండిల్ చేయటం కష్టమని, అందుకే తాను కొంచెం అనుభవం ఉన్న దర్శకుల వైపు చూస్తున్నానని విజయ్ తెలిపాడు. ఒక్క సినిమా అనుభవం ఉన్నా చాలు, తాను పనిచేయటానికి రెడీ అని, ఆ దర్శకుడు తీసిన సినిమాను పరిశీలించి తన మ్యూజిక్ సెన్స్, ఎడిట్ సెన్స్ లాంటివి చూసి పనిచేయటానికి రెడీ అవుతానని విజయ్ తెలిపాడు. ఒక దర్శకుడు తీసిన తొలి చిత్రం ఫెయిల్ అయినా పర్వాలేదని, తన పనితనం నచ్చితే సినిమా చేస్తానని విజయ్ చెప్పాడు. నిజానికి విజయ్కి కొంచెం అనుభవం ఉన్న దర్శకులతోనే చేదు అనుభవాలున్నాయి. ఎంతో అనుభవజ్ఞుడైన పూరి జగన్నాథ్ తీసిన లైగర్ ఏమైందో తెలిసిందే. పెళ్లి చూపులు అర్జున్ రెడ్డినే కాక కొత్త దర్శకుడైన రాహుల్ సంకృత్యన్ తీసిన టాక్సీవాలాతోనూ విజయాన్ని అందుకున్నాడు. మరో డెబ్యూ డైరెక్టర్ భరత్ కమ్మ తీసిన డియర్ కామ్రేడ్ సరిగా ఆడకపోయినా మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. మరి ఇలాంటి అనుభవాలున్న హీరో కొత్త దర్శకులకు నో ఎంట్రీ బోర్డు పెట్టేయడమేంటో.